కరెన్సీ రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంపై ఆందోళనలు తీవ్రమవుతూ ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం రూపాయి విలువ పడిపోయినప్పటికీ ఆందోళననేమీ అక్కరలేదని చెబుతున్నాయి. అయితే రూపాయిపై ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది? రూపాయి బలపడే మార్గం లేదా? భారత రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనంతగా పతనమైంది. రూపాయి విలువ అంతకంతకు పడిపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే రూపాయి విలువ క్షీణించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నోసార్లు రూపాయి విలువ ఎత్తుపల్లాలను చూస్తుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 3.30 రూపాయలుగా ఉండేది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత రూపాయి తన విలువను వేగంగా కోల్పోయింది. గతేడాది 83 రూపాయల దగ్గర కొనసాగిన రూపాయి విలువ ఇప్పుడు 90 రూపాయలకు పడిపోవడం ఆర్థికవేత్తలను విస్మయపరుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం రూపాయి విలువ పడిపోవడంపై ఆందోళనేమీ అక్కర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డాలర్ బలపడ్డం వల్లే రూపాయి మారకపు విలువ తగ్గింది కానీ రూపాయి బలహీనపడలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో ఆసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ రూపాయి ఎక్కువగా ప్రభావితమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు, ప్రతీకార సుంకాలే. మరోవైపు డాలర్ బలోపేతానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. న్యూఢిల్లీ, వాషింగ్టన్ వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం, భారతీయ ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించడం, విదేశీ మదుపరులు $17 బిలియన్ వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, డాలర్ కొనుగోలుకు మదుపరులు ఎగబడ్డం వంటి వరుస పరిణామాలతో డాలర్కు మరింత డిమాండ్ పెరిగింది. దాంతో రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. భారత కరెన్సీ రూపాయి క్షీణించడంపై భిన్న వాదనలు, రాజకీయ విమర్శలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఆయా విమర్శలను పక్కన పెడితే రూపాయి విలువ పతనం ఇప్పటికిప్పుడు ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఏది చూపకపోవచ్చు. కానీ దీనివల్ల దీర్ఘకాలంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయన్న సూచనలైతే కనిపిస్తున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వమే స్వచ్ఛందంగా రూపాయి విలువను తగ్గిస్తే కొన్ని రంగాల్లో అనుకూల ఫలితాలొస్తాయి. 1966లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటును అధిగమించడానికి ఇలాగే చేశారు. అయితే ఆయా సందర్భాల్లో మనమే రూపాయి విలువను తగ్గించాం. కానీ ఇప్పుడు మార్కెట్ శక్తుల ప్రభావం వల్ల రూపాయి విలువ పతనమవుతోంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలే ఎక్కువగా రావచ్చు. రూపాయి ఒత్తిడికి వాణిజ్య లోటు కూడా ప్రధాన కారణం. భారతదేశం ఎగుమతుల కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటిపై భారత్ ఎక్కువగా ఆధారపడడం, దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం వల్ల రూపాయి బలహీనపడుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల డాలర్ లభ్యత తగ్గి రూపాయి విలువ తగ్గుతుంది. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచినప్పుడు పెట్టుబడిదారులు తమ నిధులను భారతీయ మార్కెట్ల నుండి అమెరికాకు తరలిస్తారు. ఎందుకంటే అక్కడ మెరుగైన రాబడి లభిస్తుంది. భారతదేశంలో అధిక ద్రవ్యోల్బణం ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మందగమనం వంటి అంశాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. జేపీ మోర్గన్ ఇండియా చీఫ్ సాజిద్ చినోయ్ చెబుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా భారతీయ వస్తువులు చౌకగా మారడానికి, దిగుమతులు భారంగా మారి దేశీయ తయారీదారులకు తోడ్పడడానికి, ఉద్యోగాల సృష్టికి, చైనా వస్తువులకు అడ్డుకట్ట వేయడానికి రూపాయి విలువ తగ్గడం కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఇదంతా పరిమితంగానే ఉంటుంది. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే రూపాయి విలువ తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయి. అంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి, వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్లు తగ్గించడం, ఆర్బీఐ ద్రవ్య విధానం పరిస్థితిని కొంతవరకు సరిదిద్దగలుగుతాయి. సహజంగా రూపాయి విలువ క్షీణత ఎగుమతులను ప్రోత్సహించి దిగుమతులను నిరుత్సాహపరుస్తుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అనుకూలత ఏర్పడుతుంది. కానీ ట్రంప్ సుంకాల పెంపు వల్ల రూపాయి విలువ తగ్గినా ఎగుమతుల రంగంలో రావాల్సిన అనుకూలత రాకుండా పోయే ప్రమాదం ఉంది.
భారత్ 85% పైగా చమురు, 60% వంట నూనెలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, రసాయనాలు, యంత్రాలు వంటి వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు రూపాయి విలువ క్షీణించడం వల్ల వీటి ధరలు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం తరహా పరిస్థితులు రవాణా వ్యవస్థపైన, తద్వారా దేశార్థికం పైన ప్రతికూల ప్రభావం చూపవచ్చు. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంకు చేపట్టే వడ్డీ రేట్ల పెంపు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ వంటి చర్యలు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే విదేశీ మదుపరుల్లో విశ్వాసం కలిగించడం, దిగుమతులను తగ్గించుకోవడం, దేశీయ ఉత్పత్తులకు గిరాకీ పెంచడం, రష్యా సహా ఇతర భాగస్వామ్య దేశాలతో సొంత కరెన్సీలో వ్యాపారం చేయడం, పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం వంటివి అవసరం ఉంటాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలను, పొదుపు, మదుపు, వినియోగాన్ని పెంచడం ద్వారా దేశార్థికాన్ని, రూపాయిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలి. భారత్ ఆర్థికంగా మరింతగా బలహీనపడినా రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్న కారణంగా దాని విలువ క్రమంగా పడిపోతోంది. అయితే రూపాయిని బలపరచడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, పొదుపు చేయడం ద్వారా దేశీయ కరెన్సీ స్థిరీకరణకు సహాయపడుతుంది. భారతదేశ బలమైన స్థూల ఆర్థిక అంశాలు, జీడీపీ వృద్ధి దీర్ఘకాలంలో రూపాయి కోలుకోవడానికి, స్థిరీకరించడానికి కీలకంగా మారతాయి.